రెండు తెలుగు రాష్ట్రాలని ఓ పక్క చలి మరో పక్క వర్షం వణికించబోతున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. వచ్చే 3 రోజులు వర్షాలు కురియబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. రేపు మరింత చలి పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. మరొక అల్పపీడనం ఏర్పడబోతున్న నేపథ్యంలో వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలని చలి తీవ్రత చంపేస్తోంది. చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. అంటే సహజంగానే ఈ సంవత్సరం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోంది అంటున్నారు. నేను కొన్ని అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా తెలంగాణ వెదర్ మ్యాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. కొంచెం రెగ్యులర్గా చాలా యాక్యురేట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వెదర్కి సంబంధించి. తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. తెలంగాణ గోయింగ్ టు witness one of the coldest, best winter chill in November in last 7 days. Last 7 years. Earlier cyclone Monta towards AP, Telangana completely derailed the northeast monsoon rains for Telangana, AP. Also, MGO suppression is going to cause super dry conditions for next 10 to 15 days. Moral of the story, if you get extreme rain at one part of the time frame, get ready for extreme dry weather in succeeding time frames అంటూ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ మనం ఫేస్ చేయబోతున్నాం. ఎక్స్ట్రీమ్ చలి ఉండబోతుంది. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్లో కనుక వర్షాలు పడితే విపరీతమైనటువంటి చలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీలు 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సహజంగా నవంబర్లో నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతకి పోల్చుకుంటే ఇది చాలా 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 తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లే. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది, డిసెంబర్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, జనవరిలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సహజంగా 14 డిగ్రీల టెంపరేచర్ అనేది మనం డిసెంబర్లోనూ జనవరిలోనూ సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడే 14 డిగ్రీలు ఉందంటే ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది, మరింత దిగజారిపోయేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. సుమారుగా ఈసారి 5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అండ్ ఇండియాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ 5 నుంచి 7 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలాంటి దారుణమైనటువంటి ఈ 14-17 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఒకవేళ వర్షాలు పడితే ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ఈ టెంపరేచర్స్ మరింత ఫాల్ అయితే జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అది నవంబర్లోనే ఇలా ఉంటే ఇక డిసెంబర్లో పరిస్థితి ఏంటి, డిసెంబర్ ఎండ్ అండ్ జనవరిలో పరిస్థితి ఏంటి? సో ఈసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయి. చలి తీవ్రత విపరీతంగా ఉండబోతోంది. జస్ట్ బీ ప్రిపేర్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, ఇట్స్ ఫర్ హోల్ ఇండియా. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో, ఢిల్లీ కానీ రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాల్లో చాలా చలి తీవ్రత కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ తెలంగాణ వెదర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వార్నింగ్ అస్. ఈసారి పరిస్థితులు డిఫరెంట్గా ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. రాత్రిపూట ముఖ్యంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని, 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు 9 డిగ్రీల వరకు పడిపోయేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. నవంబర్ 10 తర్వాత చలి మరింత తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలంగాణలో చూస్తే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు వర్షాలకు సంబంధించి చూస్తే మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండబోతున్నాయి. మేజర్గా చూసినట్లయితే 3 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకు. మిగతా జిల్లాలు అన్నింటిలోనూ అక్కడక్కడ వర్షాలు పడబోతున్నాయి. ఈ వర్షాలతో పాటు చలి తీవ్రత విపరీతంగా పెరగబోతోంది. ముఖ్యంగా వయసు మీద పడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చలి తీవ్రత వల్ల సహజంగా చాలామంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకి
బాగా వయసు మీద పడినటువంటి పెద్దవాళ్ళకి ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఫ్లూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల జబ్బులు వచ్చేటువంటి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది చలికాలంలో, మనం చూస్తూ ఉంటాం. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం ఉంది అంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెంపరేచర్ 10 డిగ్రీస్కి మించి పడిపోతే ఎంత హారిబుల్గా ఉంటుందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేదంటూ చెప్తున్నారు. ఈశాన్య ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయంటూ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పగటిపూట ఎండ కొనసాగుతుంది, రాత్రి వేళల్లో మాత్రం చలి చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉత్తర మధ్య భారత రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా పెరుగుతున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తోంది. ఈ ప్రభావం కోస్తా ప్రాంతాలపై కూడా పడబోతుంది. ఈ నెల 2వ వారం తర్వాత బంగాళాఖాతం లోతట్టు ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఇప్పటికే అప్డేట్స్ ఇచ్చింది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ఇది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా ఈసారి వర్షాలు ఉండేటువంటి అవకాశం, భారీ వర్షాలు అంటూ చెప్తున్నారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, ఆర్టీవీ కూడా మీకు సూచిస్తోంది, ట్రై టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఎప్పట్లాగా ఏదో చలి ఉంటుందిలే అనుకుంటే సరిపోదు. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం అత్యల్ప ఉష్ణోగ్రతలు. లంబసింగి లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం, అక్కడ చాలా అద్భుతమైనటువంటి సీనరీస్ కూడా ఉంటాయి. బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. మన ప్రాంతంలో మనం లంబసింగిలో ఎలాంటి వాతావరణం ఉందని మాట్లాడుకుంటున్నామో అలాంటి వాతావరణం ఈసారి తెలంగాణలోను ఏపీలోను మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఉండబోతుంది. హైదరాబాద్లో ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి లెస్ దాన్ 10 డిగ్రీస్, అంటే అప్రాక్సిమేట్లీ 7 to 8 డిగ్రీస్ వరకు నమోదవచ్చు నవంబర్లోనే. అండ్ జస్ట్ ఇమాజిన్ డిసెంబర్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో. సో జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్తున్నారు. చలి తీవ్రత తట్టుకునేందుకు మంచి స్వెటర్స్ యూజ్ చేయండి, జాకెట్స్ యూజ్ చేయండి, మఫ్లర్లు కంటిన్యూగా ధరించండి. ముఖ్యంగా చెవులకి ముక్కుకి కొంచెం జాగ్రత్తగా మఫ్లర్స్ ధరించాలి. అలాగే కొంచెం బాడీని వేడిగా ఉంచుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ వాటర్ సిప్ చేస్తూ ఉండండి. ట్రై నాట్ టు యూజ్ కోల్డ్ వాటర్. ఫ్రిడ్జ్ వాటర్ని ఆపేయండి వీలైనంత త్వరగా. హాట్ వాటర్ని యూజ్ చేయండి. హాట్ వాటర్ని అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండండి. ఈవెన్ చిన్నపిల్లలకైనా సరే హాట్ వాటర్ని సిప్ చేస్తూ ఉంటే బాడీలో టెంపరేచర్స్ డ్రాస్టిక్గా పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీలైనంత వరకు సూప్స్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్పైసెస్ బాగా తీసుకోమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా సరే అది ప్రాణాంతకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆస్తమా లాంటి సమస్యలు లేదంటే మరికొన్ని ఊపిరితిత్తుల సమస్యలు లాంటివి ఉండే వాళ్ళకి ఈ సీజన్ చాలా డేంజర్.